మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వాసవి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఆ తర్వాత ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. మార్కాపురం జిల్లా కొనకమెట్ట మండలం చిన్నారికట్ల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి కనిగిరి వెళ్తుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడ్డారు. 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ప్రమాదానికి అసలు ప్రధాన కారణం ఏంటి? ఈ ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని కొనకన్నమెట్ల వద్ద చిన్నకట్ల సమీపంలో అయితే రోడ్డు ప్రమాదం చోటు చేసింది. ఏదైతే తెల్లవారుజాము సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న మినీ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ చెందిన బస్సు ఢీకొట్టింది. ఇదే సమయంలో కనిగిరి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కనిగిరి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కూడా ఈ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాసం కావలికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరో 12 మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయాలైన వారిని కనిగిరి హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏదైతే ఈ ప్రమాదంలో కొంతమందికి ఎక్కువ సీరియస్ గా ఉండడంతో వారిని అయితే ఒంగోలుకు తరలిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా పూర్తిగా అయితే ఏదైతే బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఏదైతే తెల్లవారుజాము సమయం కావడంతో మంచు కూడా ఎక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రధానంగా అయితే జరిగిన ప్రమాదంపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సుధాకర్.